ఛత్తీస్గఢ్ లో మరో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ధేర్ ఉన్నారు. ఆయనపై 3 కోట్ల రూపాయల రివార్డు ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. మిలింద్ తెల్దుంబే మరణించినప్పటి నుంచి రామ్ధేర్ ఎంఎంసీ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దులు నక్సల్స్ రహిత ప్రాంతాలుగా మారాయి. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ లో మరో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి కీలక నేతల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో ఉన్న 11 మంది మావోయిస్టులకు సంబంధించి కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సమక్షంలో లొంగుబాటు అయ్యారు. ఇందులో కీలకంగా ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ధేర్ మధ్య ఈయన కీలక నేతగా ఉన్నారు. చాలా ఆపరేషన్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈయనపై 3 కోట్ల రివార్డు సంబంధించి ఉంది. ఈయన లొంగిపోవడం ద్వారా ఈ ప్రాంతం సంబంధించి అంటే దాదాపుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అంబుజ్మంటు ఏరియాలో చాలా కీలక నేతగా పేరుంది రామ్ధేర్ కు. రామ్ధేర్ లొంగుబాటు కూడా మావోయిస్ట్ పార్టీ కూడా పెద్ద ఎదురుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. రామ్ధేవ్ తో పాటుగా మరికొందరు సంబంధించి మొత్తం 10 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. వీరి దగ్గర నుంచి 3 AK-47 వెపన్స్ తో పాటుగా దాదాపుగా 16 సంబంధించి కీలక వెపన్స్ కూడా వాళ్ళు ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం రామ్ధేర్ లొంగిపోవడం బట్టి చూస్తే కేంద్ర కమిటీ మొత్తం 18 మంది మావోయిస్టు పార్టీలో ఉన్న కేంద్ర కమిటీ దాంట్లో దాదాపుగా కేవలం 2 మాత్రమే మిగిలినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ 2 సంబంధించి లొంగుబాటు ప్రక్రియ అయితే కేంద్ర కమిటీలో ఉన్న పూర్తిగా కీలక నేతలంతా పూర్తిగా లొంగుబాటు అవ్వడం కానీ కొందరు ఇందులో ఎన్కౌంటర్ లో చనిపోవడం కానీ సంబంధించి జరిగింది. అంటే దాదాపుగా ఈ టోటల్ ఈ ప్రక్రియ చివరి దశకు వస్తున్న నేపథ్యంలో కీలక నేతలకు సంబంధించి లొంగుబాటు ప్రక్రియ కూడా కొంత స్పీడప్ సంబంధించి అయింది. రానున్న రోజుల్లో మరో 20-25 రోజుల్లో కూడా ఇంకా ఈ లొంగుబాటు ప్రక్రియ చాలా వేగంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఇంకా మావోయిస్టులకు సంబంధించి ఇంకా జనజీవన స్రవంతిలో కావాల్సిన వారు వెంటనే స్థానికంగా ఉండే ఆ పోలీసులకు సంబంధించి PS లో లొంగిపోవాలని కూడా వాళ్ళు సూచిస్తున్న నేపథ్యంలో ఇంకా వేగంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆపరేషన్ కగారు కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కవిత. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.